విద్యార్థులంతా చదువుకొని ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తుంటే వాళ్ళందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించేస్తున్నాం. మనం ఇక్కడ ఏమీ చేయలేకపోతున్నాం. మరి సిద్ధమనే బోర్డులు పెట్టారు ప్రతి చోట. ఎక్కడ బోర్డు జరిగితే అక్కడ సిద్ధం, మేము సిద్ధమే అని వీళ్ళు పెట్టారు. విజయం తథ్యమని ఇంకొకరు బోర్డు పెట్టారు ఇక్కడ. సో ఈ విధంగా విజయాలు తథ్యాలు మీరు మాట్లాడుతున్నారు. మీరు రాష్ట్రానికి ఏం చేశారని జై భారత్ నేషనల్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీకు ధైర్యం ఉంటే తెనాలిలో ఒక మీటింగ్ పెట్టించండి, ఇక్కడ పెద్ద సభ పెట్టించండి, అందులో మీరు రండి, మేము కూడా నిలబడతాం. ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి. అందువల్ల మేము ప్రజలందరికీ కోరుకుంటున్నాం, వీళ్ళ మాయ మాటల్లో మీరు పడకండి, వీళ్ళ మోసపు మాటల్లో మీరు పడకండి. జై భారత్ నేషనల్ పార్టీ మీ అందరి కలలు సాక్షాత్కారం చేయడానికి, మీ గొంతులు వినిపించడానికి ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. మేము ఇంకొక 10 పార్టీలతో కలిసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేశాం. ఈ 10 పార్టీలు కలిసి మేము పోరాడతాం. ఎందుకంటే అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ప్రజా గొంతుకలు వినిపించాలి, పార్టీ గొంతుకలు కాదు. ఇప్పుడు చూడండి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఏ విధమైన భాష మాట్లాడుకుంటున్నారో చూడండి. మనం ఏదైనా లైవ్లో చూద్దామంటే మనకే సిగ్గు.